హాయ్ హలో అండి, వెల్కమ్ టు శుభవాల్. ఇప్పుడు ఓరియో బిస్కెట్స్తోని కేక్ తయారు చేద్దాము. చాలా చాలా యమ్మీగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు కేక్ ప్రాసెస్లో చూసేద్దాం. ఓరియో బిస్కెట్స్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక గ్లాసుడు పాలు పోసుకొని బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, ఒక్కొక్క స్పూను. దాంట్లో కొంచెం ఒక స్పూన్ అంతా ఈనో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఆ గిన్నెకి ఆయిల్ రాసి పెట్టాను. ఇప్పుడు అదంతా మిక్సీ పట్టుకుందంతా అందులో వేసేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. దాని మీద వేసుకొని దీన్ని ఇట్లా ట్యాప్ చేయాలి. నేను ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ముందటినే. ఇప్పుడు అందులో పెట్టేసి ఒక 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చాలా చాలా బాగా వచ్చింది. అసలు పిల్లలకి కేక్ కావాలంటే ఇలా క్విక్గా చేసి పెట్టచ్చు. మనకు కూడా తినబుద్ధి అయినప్పుడు పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఈ గిన్నెని తీసేసి ఒక ప్లేట్ మీద పెట్టుకుందాం. ఇది చల్లారాక దీని చివర్లలో ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక బాక్స్ని ఇట్లా తిప్పేసి ఇట్లా కొట్టాలి. కొడితే వచ్చేస్తుంది. చాలా చాలా బాగా వచ్చేది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చాలా చాలా బాగుంది. అసలు నాకైతే ఇది చేసినప్పుడైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. చాలా చాలా ఫ్లఫీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. అంతేని సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శుభవాల్. బాయ్ అండి.